వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి కోర్టులో అంటే సుప్రీంకోర్టులో ట్రయల్స్ నడుస్తూనే ఉన్నాయి. అయితే అందులో కొన్ని కీలక అంశాలకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ గైడ్లైన్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించినటువంటి వాటిలో ఎన్ని గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఎందుకు అని అంటే మనమైతే ఒక జడ్జిమెంట్ రావటం కోసం ఎంత దూరమైనా సరే ఒక్కొక్క జస్టిస్ కోసం అని చెప్పేసి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ కూడా జస్టిస్ కోసం అని చెప్పేసి చూసేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు అంటే మన ఇంట్లో సమస్యలాగా భావించి మనల్ని ఎంకరేజ్ చేస్తూ కామెంట్ బాక్స్లోను వాటిల్లోనూ సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్. అయితే కోర్టులో కొన్ని కీలక అంశాల మీద ట్రయల్స్ నడుస్తూ ఉండగానే కొన్ని గైడ్లైన్స్ రావడం జరిగింది. వేటికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ అవి అంటే ఈ కేసులో పర్టికులర్గా ఈ కలకట్టా కేసు సంబంధించి నాగరాజ్ గారు సుప్రీంకోర్టు ట్రయల్ స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ తరపున కపిల్ సిబాల్ గారు, అపోజిషన్ తరపున అంటే పేరెంట్స్ తరపు నుంచి భట్టాచార్య గారు ఒక అడ్వకేట్ గారు, మనకి సుప్రీంకోర్టు ధర్మాసనం అయినటువంటి చంద్రచూడ్ గారి నేతృత్వంలో మొత్తం త్రిసభ్య కమిటీ స్టార్ట్ అయ్యి ఈరోజు ట్రయల్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం ఇంత హిస్టరీలో ఒక ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఒక ట్రయల్స్లోకి వెళ్ళడం మనం అందరం అభినందించాల్సిన విషయం. అయితే ఈరోజు లాస్ట్ 3:30 తర్వాత సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఒక 10 పాయింట్స్ మనం మొత్తం పాయింట్స్ని మనం డివైడ్ చేసుకుంటే ఒక 10 పాయింట్స్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే అండి నాగరాజ్ గారు, టాస్క్ ఫోర్స్ అండి. అంటే ఎవరైతే తమ ఉద్యోగాలు నిర్వహిస్తున్నారో మెడికల్స్ అందరూ కూడా, మెడికల్ డిపార్ట్మెంటు వాళ్ళ ఉద్యోగాలు, మెడికల్ ఫార్మసీ సంబంధించినంతా కూడా వాళ్ళ కళాశాలలో కానీ అంటే కాలేజీల్లో కావచ్చు లేకపోతే హాస్పిటల్స్లో కావచ్చు, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఉండాలి. విజిలెన్స్ ఫోర్స్ ఎలా ఉంది, ఇప్పుడు యాంటీ కరప్షన్ అవినీతి నిరోధక శాఖ ఎలా ఉంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ ఎలా అవుతున్నాయో మెడికోస్ని ప్రొటెక్ట్ చేసిన ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ లేకపోతే చదువుకునేటప్పుడు ముఖ్యంగా మెడికోస్ సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఒక వ్యవస్థ ఉండాలి అనే ఫస్ట్ ఒక పాయింట్ గైడ్లైన్స్. అందులోనూ కూడా ఉమెన్స్కి సంబంధించి అంటే ఆల్రెడీ కొన్ని డాక్టర్ సంబంధించిన స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి. అట్లా కాకుండా వాళ్ళకు వర్క్ ప్లేస్లో కూడా ఉమెన్స్ కానీ మేల్కి కానీ సంబంధం లేకుండా అందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఒక ఇమీడియట్గా యాక్షన్లోకి రావడం కోసం చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్కి వస్తే అండి ఇంకొక విషయం ఏంటంటే దీని మీద ఇమ్మీడియట్గా కాన్స్టిట్యూషన్ చేయండి. అంటే వాటి విధి విధానాలు ఎలా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, స్టార్ట్ చేయమని చెప్పారు, ఆ విధి విధానాలు ఎలా ఉండాలి, రూల్స్ ఎలా ఉండాలి. దీనికి సంబంధించి ఒక 9 మంది ఒక మేధావులతోటి డాక్టర్స్ మేధావులతోటి కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసుకోమని చెప్పింది. వాళ్ళకు కొంత టైం పీరియడ్ ఇచ్చి ఈ టైంలోగా ఆ గైడ్లైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇస్తే దాన్ని మళ్ళీ ఒక డ్రాఫ్టింగ్ చేసి ఫైనల్ డ్రాఫ్టింగ్ తోటి ఒక రిపోర్ట్ తయారు చేశారు. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మన హైదరాబాద్ ఉన్నటువంటి ఏజీ హాస్పిటల్ జి నాగేశ్వర రెడ్డి గారు కూడా అందులో ఒక సభ్యుడిగా అందులో ఉండడం జరిగింది. సో నాగేశ్వర రెడ్డి గారు కూడా ఏజీ హాస్పిటల్ అదొక గుడ్ సైన్. అంటే ఇలాంటి ప్రక్షాళన జరిగే సమయంలో మన తెలుగువారు ఒకళ్ళు ఉండటం అనేది ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే 30-40 ఏళ్ళ నుంచి ఈ నాగేశ్వర రెడ్డి గారికి హైదరాబాద్ తోటి చాలా సంబంధం ఉంది. ఒక గ్యాస్ట్రెంటాలజిస్ట్గా ఏజీ హాస్పిటల్ ప్రెసిడెంట్ ఆయన స్టార్ట్ చేశారు. ఆయన కూడా ఒక కీలక సభ్యుడిగా అతను కూడా ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఈ టాస్క్ ఫోర్స్ కాన్స్టిట్యూషన్ బోర్డులో కూడా ఆయనకి ఎలక్ట్ చేశారు. ఇదే కాకుండా ఎయిమ్స్ బోర్డు ఉంది, అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ బోర్డు ఢిల్లీలో ఉన్నటువంటి దానికి కూడా హెడ్ ఆఫ్ ద పర్సన్ కూడా మన తెలుగు వ్యక్తి, అతని పేరు ఎం శ్రీనివాస్ గారు, డాక్టర్ ఎం శ్రీనివాస్ గారు కూడా ఆయన కూడా ఇందులో కీలక వ్యక్తిగా ఉన్నారు. సో ఒక 9 మందితో ఉన్నటువంటి ఒక బాడీ అంటే ఒక క్లియర్ పిక్చర్ ఉండండి. అంటే వీళ్ళందరూ కూడా వైద్య వృత్తిని కొన్ని 40-50 సంవత్సరాలుగా ఉన్నారు, వాళ్ళు పడే కష్టాలు ఏంటి ఎట్లాంటి వస్తాయని చెప్పి వాళ్ళు సెట్ చేస్తారు. మేబీ ఒక 1-2 ఇయర్స్లో వాళ్ళు కూడా ఫైనల్ చేస్తారు. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ ఏం చేశారంటే మూడో పాయింట్కి చెప్పాలనుకుంటే ఎవడైతే క్రిమినల్ ఉన్నాడో టాస్క్ ఫోర్స్ ఒక సెంటెన్స్ చెప్పడం జరిగింది. అతడు మనిషి కాదు, ఏదో పర్వర్ట్ కాదు, ఏదో సైకలాజికల్ డిజార్డర్తో ఉన్న పర్వర్ట్ కాదు, వాడు నడుస్తున్న నరం మృగం అని చెప్పి ఒక సెంటెన్స్లో చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక వర్డ్ యూజ్ చేశారు అక్కడ. ఫోర్త్ పాయింట్, ఇంకొక కీలకమైన పాయింట్ ఏంటంటే ముఖ్యంగా మమతా బెనర్జీ గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ చెప్పడం జరిగింది. ముఖ్యంగా అందులో ఎవరైతే నిరసనకారులు ఈ యొక్క ప్రోబ్ చేస్తున్నారు, ఈ మాబ్ అంతా కూడా కలిసి ఎవరైతే దీని మీద గవర్నమెంట్ చేసినటువంటి పాలసీస్ మీద చేస్తున్నారో ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో అది క్లియర్, అది నేషనల్ వాయిస్ అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పారంటే నిరసనకారులు ఏదైతే ఏర్పాటు చేసుకుని ఒక మూకుమ్మడిగా తమ గలమెత్తుతున్నారో ఆ నిరసనకారులు దట్ ఈస్ ద నేషనల్ వాయిస్, క్యాథరసిస్ అంటారు దాన్ని. అంటే ఒక బాధని వ్యక్తపరుస్తున్నారు, వాళ్ళని సర్ప్రెస్ చెయ్యొద్దు అనే క్లియర్ గైడెన్స్ అందులో చెప్పడం జరిగింది. ఫోర్త్ పాయింట్ నాగరాజ్ గారు. సో ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్పారంటే కాలేజీ మేనేజ్మెంట్ ఏదైతే సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ అతను సాక్ష్యాధారాలను తారుమారు చేయడం, అలాగే ఎవిడెన్సెస్ని కూడా అక్కడ అవి లేకుండా చేయడం అనే విషయం మీద చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక కీ పాయింట్గా ఉంది నాగరాజ్ గారు దానికి సంబంధించి. ఫిఫ్త్ పాయింట్ ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వీరంటి కన్నా ఎఫ్ఐఆర్ నమోదు చేసే విషయం మీద. అంటే
మర్డర్ జరిగి ముందు రోజు 8వ తారీఖు నాడు అర్ధరాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ ఏదైతే మనం అనుకున్నాం 3 to 6 మధ్య జరిగింది ఏదైతే మర్డర్ ఉందో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాత్రం ఆల్రెడీ అటాప్సీలు అంటే ఏది పోస్ట్ మార్టమ్స్ పబ్లిక్ రావడం సింగిల్ మ్యాజిస్ట్రేట్ మన ఎంక్వైరీస్ చేయడం ఇవన్నీ ఇంట్రాగేషన్స్ అన్నీ అయిన తర్వాత మిడ్ నైట్ అంటే 9th మిడ్ నైట్ 11:45కి చేశారంటే ఇది డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేశారు పోస్ట్ మార్టం అయిన తర్వాత ఈవినింగ్ 6:47 చేసిన తర్వాత 6:40 to 11:45 ఆ పర్టికులర్ టైంని కూడా మెన్షన్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ ఎందుకు మీరు డిలే చేశారు, అది మిడ్ నైట్ ఎఫ్ఐఆర్ రావాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి గవర్నమెంట్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు ఆ లోకల్ గవర్నమెంట్ సంబంధించి. ఏదైతే అక్కడ లోకల్గా జరుగుతున్నటువంటి ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ని ఇందులో క్లియర్గా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఏదైతే ఎంక్వైరీ జరుగుతుందో వీలైతే సిబిఐని సపోర్ట్ చేయండి, సిట్ని దర్యాప్తు సంస్థకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా హైకోర్టు అడిగినట్టు ఆధారాలు ఇవ్వడం తప్పించి మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉండొద్దు అని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇమీడియట్గా ఇంత సంఘటన జరుగుతున్న టైంలో ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ చేసి కలకత్తా నేషనల్ మెడికల్ కాలేజ్కి ఆయనకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, అంత అర్జెన్సీ ఏమొచ్చింది, ప్రభుత్వం ఎందుకు ఇంత ఉత్సాహం చూపించింది అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈవిడికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ దీనికి సంబంధించిన ఏవి కూడా పబ్లిష్ చేయొద్దు. లేనిపోయిన రూమర్స్ కానీ సోషల్ మీడియాలో ఇట్లాంటివి ఏవి కూడా ఊహాగానాలు కానీ లేకపోతే ఫొటోస్ ఇమేజెస్ అటాప్సీ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా పబ్లిష్ చేయొద్దు మార్కెట్లోకి. అప్పుడంటే మనం సోషల్ మీడియాలోకి వెళ్ళొద్దని చెప్పి ఈ ఇంకొక పాయింట్ ఏంటంటే దీంతో పాటు యాడ్ ఆన్ చేశారు. రేపు 22nd అంటే ఈరోజు 20 రేపు 22nd ఆ రోజు ఏం చేయాలంటే అటు సిబిఐ వరకు స్టేట్ గవర్నమెంట్ కూడా ఇద్దరు కూడా 2 ఇచ్చి అసలు ఇప్పటివరకు మీరు ఏం చేశారు, ఎంత డెవలప్మెంట్ ఏం చేశారు, మీ ప్రోగ్రెస్ ఏంటి, సిబిఐ కూడా గైడ్లైన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎవరెవరికి ఇంట్రాగేషన్స్ చేశారు, ఏమేమి ఎవిడెన్స్ తీసుకున్నారు, అవన్నీ కూడా కోర్టు ముందు సబ్మిట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ ఆర్డర్స్ ఇచ్చింది. రేపు 22nd థర్స్డే పడింది. ఆ రోజు 22nd నాడు గైడ్లైన్స్ ప్రకారం సిబిఐ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మమతా బెనర్జీ కూడా గవర్నమెంట్ పరంగా అంటే ప్రభుత్వ యంత్రాంగం పరంగా మీరు ఇటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు. దీంట్లో ఇప్పటివరకు 25 మంది చాలా వరకు అరెస్ట్ చేశారు. 25 మంది సాక్షులను కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఉంటారు కదండి కాలేజీలో ఈ జరిగిన సంఘటన సంబంధించి రిలేటెడ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేశారు. ఇప్పటివరకు అరెస్టులు మాత్రం చేసింది ఒక సంజయ్ కపూరే. బట్ ఇప్పటివరకు ఈ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నాడో కేవలం ఆయన 4-5 సార్లు పిలిచి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా నా వ్యక్తిగతంగా నేనేమంటున్నానంటే సందీప్ ఘోష్ కూడా అనే వ్యక్తి బయట ఉండడం కరెక్ట్ కాదు. అతన్ని కూడా కస్టడీలో తీసుకొని అతన్ని కూడా రిమాండ్లో తీసుకుంటేనే, లేకపోతే సాక్షి ఆధారాలు తారుమారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అరెస్ట్ చేసే అర్థం ఏంటి, రిమాండ్ ఎందులో తీసుకుంటారు, ఒక పర్సన్ని రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ కావచ్చు లేదా పోలీస్ కస్టడీలో తీసుకుంటారు. ఎందుకంటే సాక్షి ఆధారాలు తారుమారు అవ్వకూడదు. ఎప్పుడైతే సాక్ష్యాలు తారుమారు చేశారో ఫైనల్ జడ్జిమెంట్ విషయంలో దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికే డిలే జరిగింది సందీప్ ఘోష్ని. నేనేమంటున్నానంటే డిమాండ్ చేస్తున్నాను మన ఆడియన్స్ కానీ నా పర్సనల్ యాజ్ ఏ అడ్వకేట్ నా ఒపీనియన్ అంటే సందీప్ ఘోష్ ఇమీడియట్గా కస్టడీలో తీసుకుంటే, లేకపోతే ఆయన బయట ఉన్నాడంటే డెఫినెట్గా సాక్ష్యాధారాలు తారుమారే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా మించిపోయింది లేదు, అలా ఆశిద్దాం. ఆయన రిమాండ్లో తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆశిద్దాం సార్. నిజంగానే అంటే మీరు చెప్పినట్లు మనతో పాటు ఆడియన్స్ ఉన్నారు. ప్రక్షాళన అయితే ఒకటి మొదలైంది. ప్రతి ఒక్కరూ జస్టిస్ కావాలని పోరాడేటువంటి వాళ్ళు ఉన్నారు, కావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ని మేము ఇచ్చేటువంటి అప్డేట్స్ని మీరు ముందుకు తీసుకుని వెళ్తూ అండ్ దాంతోపాటు మాకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. దీని మీద చేయండి, దీని మీద మాట్లాడండి అని చెప్పేసి. నాగరాజ్ గారు దీని మీద చేయండి, మీరు దీని మీద మాట్లాడండి అండ్ రవీంద్రనాథ్ గారితో డిస్కస్ చేయండి, ఈ పాయింట్స్ని కొంచెం మాట్లాడి పెడితే చాలా బాగుంటుంది, త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుందేమో, మీతో పాటు మేము ఉన్నాము అని చెప్పేసి మాతో పాటు వచ్చేటువంటి ప్రతి ప్రేక్షకుడికి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీరు ఇచ్చేటువంటి ఒక్కొక్క మెసేజ్ మాకు చాలా బాగా అంటే విలువైనటువంటి సమాజానికి ఇంకెంత త్వరగా మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళొచ్చు అని చెప్పడానికి సో చాలా విషయాలు మీరు నేర్పిస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు మీరు మాతో పాటు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరూ కూడా న్యాయం కోసం ఫైట్ చేస్తున్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. అండ్ అదే కంటిన్యూ చేస్తాము. న్యాయం జరిగేంత వరకు మీరు మాతో పాటు మేము మీతో పాటునే ఉంటాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ రవీంద్రనాథ్ గారు. యాజ్ అ అడ్వకేట్ చాలా టైం ఇచ్చి ప్రతి దాంట్లోనూ కూలంకషంగా మన తెలుగు ఆడియన్స్కి అర్థమయ్యేలాగా ప్రతి దాని మీద కేస్ స్టడీ తీసుకుని అంటే రీడ్ చేసి మరి దాంతోపాటు ఏం జరుగుతుంది ఏంటి అనేది 24 hours మానిటర్ చేసి కేసు మీద ఏదైతే ఉందో దాని మీద ప్రతిదీ కూలంకషంగా క్లుప్తంగా మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్. ఇంకా దీనిలో మీకు కూడా నాగరాజు గారు చెప్పాలి, ఎందుకంటే ఒక మీడియాలో ఉంటూ ఒక సామాజిక బాధ్యత కలిగి ఉన్నారు మీరు. ఎందుకంటే ఇది సమాజంలో జరిగేటువంటి జరగకూడదు. అవును. కాబట్టి మీరు ఒక బాధ్యతగా మీరు ముందుగా ఇన్స్పిరేషన్ తీసుకోగలిగితేనే ఇట్లాంటివి మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విషయంలో మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నాగరాజు గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీ వారు కూడా ఈ సందర్భంగా మనం తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ వ్యవస్థ ఉంటేనే కొన్ని వేల మందికి లక్షల మందికి చేరే అవకాశం ఉంటుంది. మీ వాయిస్ ద్వారా నా వాయిస్ దగ్గర త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
నిజంగా అవునండి నాగరాజు గారు. స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ సిస్టమ్ కూడా అండి. అవును సార్. ఇవాళ ఆడియన్స్ మమ్మల్ని ఆ స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోపెట్టము అండ్ ఒక రైట్ జడ్జిమెంట్ కోసం వాళ్ళు ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అవునండి. మేము కూడా అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరి సపోర్ట్ ఆ విధంగానే ఉంది కాబట్టి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.